దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, శిలువ ధ్యాన కూడికల్లో 3వ దినము. మరి ఈ దినము కొన్ని కారణాలను బట్టి, కొన్ని అనివార్య కారణాలను బట్టి లైవ్ రికార్డింగ్ అందజేయలేకపోయాము. ఈ నిమిత్తము మరి అనేక మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. కొన్ని ఇబ్బందులు కలిగాయి, అందుకని రికార్డింగ్ మాకు సరిగా వీలు పడక ఆఫ్ చేశాము. మరి ఇప్పుడు ఈ వీడియో మళ్ళా రికార్డింగ్ చేస్తున్నాము. దయతో మీరందరూ కూడా శ్రద్ధగా ఈ దినం కొరకు ప్రభు ఇచ్చిన లేఖన భాగాలు పరిశీలన చేయాలని ప్రేమతో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ దిన పాఠ్యాంశములు పాత నిబంధన పాఠ్యభాగములో నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7-8 వచనాలుగాను, అలాగే సువార్తలోని పాఠ్యభాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 26-28వ వచనం వరకును నేటి దినము కొరకు ఇవ్వబడినటువంటి పాఠాలు. కాబట్టి మనం ధ్యానాంశముగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 26-28 వరకు చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా మా ప్రభువా యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు తెలియచేస్తూ ప్రభువా నీ పాద సన్నిధిని చేరి ఉన్నాం. ప్రభువా నీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు తండ్రి. నాయన మేము నడవలసిన త్రోవ ప్రభువా మాకు నేర్పించుటకు గాను ప్రతి దినము నీ దివ్యవాక్యమును ప్రభువా మాకు దయచేసి మమ్మను బలపరుచున్నందుకు వందనాలు. శిలువ ధ్యాన కూడికల్లో ఈ 3వ దినమున చదువుబడిన లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. ఆశతో ప్రభువా ఇదిగో యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ కూడా మేలు పొందినట్లు సహాయం చేయండి. నీ చేతులకు మమ్మను మేము అప్పగించుకుంటున్నాం. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తెలియచేస్తున్నటువంటి మాట 26వ వచనం, మత్తయి 20వ అధ్యాయము 26వ వచనంలో ఏమన్నారు? మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఈ మాటలు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు దేనిని గురించి మాట్లాడుతున్నారు? మీలో గొప్పవారు అని అంటున్నారు, ముఖ్యులై ఉండగోరు వారు అంటున్నారు. ఎక్కడ గురించి మాట్లాడుతున్నారు? జబదయి కుమారుల తల్లి యేసు దగ్గరకు వచ్చి తన ఇద్దరు కుమారులు కూడా, యేసు ప్రభువు నువ్వు రాజ్యముతో వచ్చినప్పుడు నీ రాజ్యములో కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఉండులాగునా సెలవిమ్మని యేసుని అడిగింది కదా. అంటే ఆమె ఏ స్థానం కొరకు అడిగింది అని అంటే భూమి మీద స్థానం కొరకు కాదు. నీ రాజ్యములో యేసుక్రీస్తు రాజుగా రాబోతున్నాడు. క్రీస్తు యొక్క రాజ్యములో నా పిల్లలు ఉన్నతమైనటువంటి ఆ స్థానములో ఉండాలి అని ఆ చోటును గురించి ఆమె అడిగింది. కాబట్టి యేసు ప్రభు వారు అన్నారు, ఆ చోటు నువ్వు పొందాలన్నా మీలో ఎవరైనా పరలోకములో గొప్ప స్థానమును మీరు పొందాలని అంటే, పరలోకములో మీరు ముఖ్యులుగా ఉండాలి అని అంటే, మీరు ఈ భూమి మీద జీవించుచున్న కాలములో మీరు పరిచారకులై ఉండాలి. ముఖ్యులై ఉండగోరిన ఎడల మీరు దాసులై ఉండాలి అని యేసు ప్రభు వారు చెప్పారు. మీరు ఆలోచన చేయండి. పరలోక రాజ్యం ఏం కోరుకుంటుంది? భూమి మీద రక్షణ పొందిన దేవుని పిల్లలు దాసులుగా జీవించాలి. అంటే పాలేరులుగా జీవించాలా అని కాదు, ఒకరికి ఒకరు ప్రేమ కలిగి
ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరికి ఒకరు లోబడుతూ, తగ్గింపు కలిగి క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వారుగా ఇక్కడ కనబడాలి, ఇక్కడ జీవించాలి. పరిచారకులుగా ఉండాలి, పనివారుగా ఉండాలి, లోబడి ఉండాలి, దాసులుగా ఉండాలి. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నువ్వెంత పరిచర్య చేశావో, నువ్వెంత తగ్గించుకుని దాసుడుగా ఉన్నావో, ఈ స్థితిని బట్టి పరలోకములో గొప్ప స్థానము. ఆ స్థానాన్ని గురించి యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పారు. కాబట్టి మనం ఆలోచన చేస్తే, అన్యులు ఉన్నట్టు మీరు అలా ఉండకూడదు. పరలోకములో గొప్పవాడుగా ఉండగోరుచున్నావా? భూమి మీద నువ్వు పరిచర్యలో పరిచారకుడుగా ఉండాలి. యేసు ప్రభు వారు అంటున్నారు, మనుష్య కుమారుడుగా నేను ఈ భూమి మీదకు వచ్చింది దేని కొరకు? 28వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు, ఒకటి. రెండవది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. 2 విషయాలు చెప్పారు. పరిచారము చేయుటకు, రెండవది అనేకుల కొరకు పాప విమోచన కొరకు తన అమూల్యమైన రక్తము, ప్రాణమును క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాను. 2 పనుల నిమిత్తం వచ్చినట్టుగా ప్రభు చెప్తున్నారు. దేవుని పిల్లారా, ఈ యొక్క పని భూమి మీద చేసే పని, ఆ యేసు చేసిన పని మనకు కూడా అప్పగిస్తున్నారు. పరిచారము చేయుట, పూజింపబడుట కాదు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు అంటున్నారు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా జనం చేత పిలువబడుతున్నవారు, ఈ లోకంలో చాలా గొప్పవారుగా ఉన్నవారు పూజలు అందుకుంటున్నారండి, పూజలు అందుకుంటున్నారు. ఉన్నతమైన స్థానాలలో కూర్చొని కింద వారిని ఏలుతున్నారు. దేవుళ్ళుగా కొలవబడుతున్నటువంటి వారు అవి రాయ రప్ప అనేటువంటిది కాదు. కిరీటం పెట్టి దానికి ఊయల వేసి ఊయల మీద ఊరేగిస్తూ, ఊగుతూ, ఊపుతూ, పెద్ద పెద్ద విపంచకులు అంటారు కదా వాటిని, పెద్ద పెద్ద వ్యసనకర్రలు, నెమలి పింఛములు వ్యసనకర్రలతో అలాగూ రాయికి విసురుతున్నారు. అంటే వారు ఎంత పూజిస్తున్నారు, ఎంత పూజలు అందుకుంటున్నాయో బొమ్మలు. దేవుడు అలా కాదు. దేవుడు మానవునిగా అవతారించి భూమి మీదకి వచ్చింది పరిచారము చేయించుకోవడానికి కాదు, పూజలు అందుకోవడానికి కాదు. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఎక్కడ కూడా ఆయన పూజింపబడలేదు. ఆయన పరిచారము చేయుటకు వచ్చాడు. ఇది ఒక క్రైస్తవుని జీవితానికి మాదిరిని యేసు ప్రభు చూపించాడు. నువ్వు పరలోకములో ఉన్నత స్థానమును కోరుచున్న ఎడల ఇక్కడ నువ్వు చేయాల్సింది పరిచర్య, తగ్గింపు పరిచర్య. ఇది ప్రతిఫలముగా దేవుడు చెప్పాడు. కాబట్టి సత్యాన్ని దయచేసి మనం ఆలోచన చేయాలి. పరిచారకులు అనగా పనివారు. లోకము పరిచర్యను నేర్పదండి. లోకము హెచ్చింపుని నేర్పుతుంది, పెత్తనాన్ని నేర్పుతుంది, అధికారాన్ని నేర్పుతుంది. నా చిన్నతనంలో నేను పాఠశాల చదువుతున్న దినాల్లో హై స్కూల్కి ఒక లీడర్ ఉండేవాడు, ఎస్పిఎల్ అనేవారు. అలాగే క్లాస్కి ఒక లీడర్ ఉండేవాడు, క్లాస్ లీడర్ అనేవారు. ఈ క్లాస్ లీడర్ అనేది ఒక చిన్న స్థాయి అయినా కానీ అతడు లీడర్. దాని కొరకు మరలా కొన్ని రికమెండేషన్లు ఉండేవి. ఆ పిల్లలలో చిన్న పిల్లలలో క్లాస్ లీడర్గా ఉంటే వాడు ఒక ఆధిపత్యాన్ని లేకపోతే నాయకత్వపు లక్షణాలను నేర్చుకుంటాడని అలాంటి వాటిల్లో పెట్టేవారు. స్కూల్కి ఎందుకు లీడర్ అని అంటే చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు నేర్పాలండి. అలాగే కళాశాలలో ఎలక్షన్స్ జరిగేవి, కళాశాల ప్రెసిడెంట్ ఎన్నికలు ఉండేవి, చాలా గొడవలు జరిగేవి. ఎందుకు ఇవన్నీ నేర్పుతున్నాయంటే నాయకత్వాన్ని చిన్నప్పటి నుంచే నేర్పాలి. లోకము నాయకత్వాన్ని నేర్పుతుంది, పరలోకము దాస్యరికమును నేర్పుతుంది. భూమి దాస్యరికాన్ని ఇష్టపడదు. దాసుడిగా ఉండి ఒకళ్ళ కింద చేతులు కట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. యేసు ప్రభువు చెప్తున్నాడు, రక్షణ పొందినటువంటి క్రైస్తవ విశ్వాసి పరలోకములో ఉన్నత స్థానం, అక్కడి నుంచి నువ్వు జీతము పొందాలని అంటే నిన్ను నీవు సంపూర్ణముగా తగ్గించుకుని
నీవేమై ఉన్నావో గుర్తించుకుని రక్షణ పొందావు కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా పరలోకము కోరుకున్నట్టుగా నీవు దాసునిగా ఉండాలి. మన ప్రభు అయిన యేసు మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి దాసుని స్వరూపమును ధరించుకొని, ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము. దయచేసి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 7వ వచనము నుంచి మనం చదువుతుంటే, లేదా 5 నుంచే చదువుదాం. 5 నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మాటలు మనందరికీ బాగా తెలిసిన మాటలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని అనుకోలేదట. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక దాసునిగా ఈ భూమి మీదకు వచ్చి మనకు మార్గదర్శి అయ్యాడు. భూమి మీద పరలోక వాసులు జీవించవలసిన జీవితము దాసుని జీవితము, తగ్గింపు జీవితము, ఒకరికి ఒకరు లోబడే జీవితము, ప్రేమ కలిగిన జీవితము. అలాగే పరిచర్యను బట్టి ఈ దాసుని స్వభావమును బట్టే మన జీవితము జీవిస్తున్న ప్రతిదీ లెక్కించబడుతుంది. పరలోకములో మన ఫలము గొప్పదవుతుంది. ఇది ప్రభువు చెప్పారు. కాబట్టి లోకమునకు వేరైనటువంటి జీవితమే దాసుని స్వరూపము. ఇది మనము జీవించాలి. పరిచర్య చేయుట, పరిచర్యకు ప్రతిఫలాలు ఉన్నాయి. మనకందరికీ తెలుసు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసినటువంటి బిడ్డలు, ఏలీ అనేటువంటి యాజకుడు, ఆ యాజకుని దగ్గర హన్నా తనకు కలిగినటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఆ చిన్న బాలుడిని తీసుకొచ్చి ఏలీ దగ్గర ఎందుకు అప్పగించి వెళ్ళిపోయిందంటే, ఏలీ సమక్షములో దేవునికి సేవకుడుగా, నా బిడ్డ సేవకుడుగా ఉండాలి, నా బిడ్డ ప్రభువుకు పరిచర్య చేసేవాడుగా ఉండాలి అని తీసుకొచ్చి ఆ చిన్న బిడ్డను తల్లి అప్పగించినప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలకు మొదటి న్యాయాధిపతి, ఉన్నతమైన స్థానములో దేవుడు అతన్ని ఉంచాడు. సమూయేలు నమ్మకమైన పరిచర్య చేశాడు. పరిచర్య ఫలితము భూమి మీద ఉన్నత భాగ్యము దేవుడిస్తాడండి, దేవుడిస్తాడు. మోషేకు నూను కుమారుడైనటువంటి యెహోషువ మోషేకు పరిచారకుడుగా పనిచేశాడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటినది మొదలుకొని కనానులో పెట్టబడేంత వరకు కూడా మోషే నాయకత్వంలో మోషే అనే దైవజనునికి పరిచర్య చేసిన పరిచారకుడు యెహోషువ. దేవుడు ఉన్నతమైన స్థానమును అతనికి ఇచ్చాడు. ఎంత శక్తి కలిగిన యెహోషువగా దేవుడు చేశాడంటే, సూర్య చంద్రులను చేయగలిగిన సూర్యుడా నీ వయ్యానులో ఆగు అని చెప్పి శాసించగలిగిన స్థానం యెహోషువది. దేవుడు హెచ్చించాడు. పరిచర్య యొక్క ఫలములవి. దేవుడు పరిచర్యను నేర్పించాడు ప్రవక్తల ద్వారా. దేని పిల్లారా, ఏలియా అనేటువంటి దైవజనుని దగ్గర ఎలీషా పరిచారకుడుగా పనిచేశాడు. ఏలియాతో ఉన్నాడు. ఆ పరిచర్య ఫలము రెండింతల ఆత్మాభిషేకము ఎలీషా. ఎంత శక్తి కలిగిన సేవకులు! పరిచర్య దేవుడు ఇష్టపడేటువంటిది. పరిచర్య యొక్క ఫలమేనట పరలోకములో ఉన్నత స్థానము. కాబట్టి మాటలు గమనించాలి. చాలామంది పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ విస్తారముగా పరిచారకులుగా మనకు కొంతమంది కనబడుతున్నారు. వాళ్ళేనా పరిచారకులు? దేవుడు పరిచర్య ఎవరికి అప్పగించాడు? రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి. నువ్వు ఇదిగో ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు రక్షణ పొందిన వ్యక్తివైతే దేవుడు నీ మీద పరిచర్య భారమును పెట్టాడు. పరిచర్య, రక్షణ పొందిన ఆనందము, రక్షణ పొందినటువంటి అనుభవము నీ ఇతరులతో పంచుకుంటావు. రక్షణ ఆనందమును వారికి నేర్పుతావు. నీ రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి వారికి పరిచయం చేస్తావు.
ఎందుకనంటే నువ్వు రక్షణ పొందావు, దేవుడు అప్పగించిన పని, ఈ పనికి పరలోకంలో ప్రతిఫలం ఉంది. చాలామంది సేవకులు పనిచేస్తున్న అందరూ కూడా పరలోకము కొరకు పనిచేస్తున్న వారుగా లెక్కించవద్దు. కొంతమంది పరిచారకులు ఉన్నారు. ఉదాహరణకు ఎలీషాకు ఒక పరిచారకుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఎలీషా యొక్క పరిచారకుడి పేరు గెహాజీ. ఈ గెహాజీ అనేటువంటి వ్యక్తి పరిచర్య చేస్తున్నాడు, కానీ అతని ఆశ అంతా కూడా భూ సంబంధమైనటువంటి వనరులే. స్థిరాస్తులు సంపాదించుకోవాలి, ఇక్కడ ఏదో కొంత పోగొట్టుకోవాలి, ఈ ఆశతో కూడా పరిచర్య చేస్తున్నారు. ఇది దేవునికి అంగీకారయోగ్యమైన పరిచర్య కాదు. ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అని ప్రభువు చెప్పారు కదా. ఇవాళ కూడా చాలామంది సేవకులు భూమి మీద ఆస్తులు సంపాదించుకొనుటకు, భూమి మీద స్థిర ఆస్తులు సంపాదించుకోవడానికి పరిచర్య చేస్తున్నారు. గెహాజీ అలాంటి పరిచర్యే. గెహాజీ ఏం ఆశించి పరిచర్య చేశాడండి? నయమాన్ వచ్చాడు, కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. అయ్యా ఇదిగోండి తీసుకోండి అని బలవంత పెడితే ఎలీషా నాకు వద్దు అన్నాడు. ఎందుకనంటే ఎలీషా జీతము అక్కడ, ఎలీషా జీతము పరలోకంలో ఉన్నత స్థానం కొరకు అక్కడ కొరకు పనిచేస్తున్న సేవకులు ఎంతోమంది. కానీ అతనికి పరిచర్య చేస్తున్న, అతనితో ఉండి దేవుని పరిచర్య చేస్తున్న గెహాజీ అయితే నయమాను తీసుకొచ్చిన కానుకలు మా గురువుగారు వద్దన్నారేంటి అని పరుగులెత్తుకుంటూ అతని వెనుక వెళ్ళాడు. అతని వెనుక వెళ్ళి అతడు తీసుకొచ్చినటువంటి ఆ కానుకలు, విలువైన కానుకలు, ఆ బంగారము, వెండి, వస్త్రములు, ఇలాంటి విలువైన కానుకలు అన్నీ తెచ్చుకున్నాడు. అతని ఆశ ఎక్కడుంది? ఆస్తులు. ఇతడు కూడా పరిచారకుడే, కానీ పరిచర్యకు ఫలం ఏమిటండి? మనందరికీ తెలుసు ఈ విషయము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అక్కడ మనం చూస్తే ఆ చివరి వచనాలలో ఎలీషా అన్నాడు, గెహాజీ నువ్వెక్కడికి వెళ్ళావో నా మనస్సు నీతోనే వచ్చింది. ఇలాంటి సమయంలో ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? జ్ఞానం ఉందా నీకు అని తన శిష్యుని గద్దించి, నీవు నయమాను వెంట వెళ్ళి అది తెచ్చుకున్నావు, నయమాను విడిచిపెట్టిన కుష్ఠు వ్యాధి నీకు నీ సంతానానికి ఇస్తున్నాడు దేవుడు, ఇది దేవుడు చెప్పిన మాట అని చెప్పాడు. దేవుని పిల్లరా, లోకమును ఆశించి పరిచర్య చేస్తున్నారే, ఆ ఫలము శాపమే. మన పరిచర్యకు ఫలములో దేవుడు ఉన్నత స్థానాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అక్కడ కొరకు పని చేయట, రక్షణ పొందినటువంటి మనకు దేవుడు అప్పగించిన పని అది. అనేక మందికి సత్య సువార్త ప్రకటించాలి, అనేక మందికి నీ రక్షణ అనుభవాన్ని చూపించాలి, అనేక మందికి నీ జీవిత విధానాన్ని చూపించాలి. మార్గదర్శకులుగా ఉండి దేవుడు అప్పగించిన పనిని నమ్మకముగా పని చేయాలి. ఇవాళ ఉద్యోగస్తులుగా ఉన్నవారు ఉన్నారు. ఎవరి పని వారు నమ్మకముగా పనిచేస్తూ ఆ పనిలో ఉన్న సమయంలో వారు కూడా దేవుని పరిచర్య చేస్తే ప్రతిదీ కూడా రాయబడుతుంది, ప్రతి దానికి జీతం ఉన్నది. చాలామంది అనుకుంటున్నారు మేమైతే డ్యూటీ బిజీలో ఉన్నాము కదా. నీ పరిధి అది ఉద్యోగంలోనా, నీ కుటుంబంలోనా? ఇవాళ చాలామంది కుటుంబ ప్రార్థనలు లేవు. కుటుంబ యజమానులు రక్షణ పొందినట్లయితే తమ బిడ్డలను కూర్చోబెట్టి వారికి కూడా ప్రభువైన యేసును గూర్చినటువంటి సత్యాన్ని వారికి బోధింపజేసి వారిని కూడా ఆధ్యాత్మికంగా, అది నీకు అప్పగించబడిన పరిచర్య కాదా? ఒక కుటుంబ పరిచర్య అది. ప్రతి పరిచర్య నీకు ఇచ్చిన పరిధిలో నీకు ఇవ్వబడిన తలాంతు అది. పెద్ద పెద్ద పరిచర్యలు ఉన్నాయి, వారికి చెందవలసినవి వారికి ఉన్నాయి. ఎంత పనిలో నువ్వు నమ్మకముగా ఉన్నావు? దేవుడు తలాంతులు ఇచ్చాడు కదా, ఒకనికి 2, ఒకనికి 3, ఒకనికి 5, ఈ విధంగా నీకే తలాంతు ఇచ్చాడు. నీ కుటుంబ పరిధిలో పరిచర్య చెయ్యాలి. స్త్రీలైనా పురుషులైనా ఆ పరిచర్య చెయ్యాలి. రక్షణ పొందిన వాని బాధ్యత అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయములో
పౌలు చెప్తున్నటువంటి మాట. ఒకప్పుడు పౌలు రోమా గవర్నమెంట్లో ఆఫీసర్ స్థాయిలో ఉన్నవాడు, రోమ పౌరసత్వం కలిగినోడు, మంచి జీతము, మంచి గౌరవము. ఏమండి, అతను ఉన్నత స్థాయి వర్గానికి చెందినటువంటి వాడు. అయితే రక్షణ పొందాడు. రక్షణ పొందిన తరువాత ఇప్పుడు పరలోకము వైపు చూస్తున్నాడు. పరలోకములో ధనము కూర్చుకొనుట, పరలోకములో స్థానము పెంచుకొనుట కొరకు ప్రయాసపడుతున్న పౌలు ఈ లోకము నుంచి వచ్చే వనరులన్నీ పక్కన పెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో అంటాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించాడు. రక్షణ పొందినటువంటి పౌలు, ఈ రక్షణ సువార్త నువ్వు వెళ్ళి అన్యజనులకు చెప్పు, రక్షణ సువార్త ప్రకటించు. పౌలుకు అప్పగించినటువంటి దేవుడే ఇవాళ రక్షణ పొందిన నీకు నాకు ఈ పని అప్పగించాడు. నీ పరిధిలో చేయాలి. ఇది భారమును ప్రభువు మనకు పని అప్పగించాడు. ఈ పనికి జీతం ఉన్నది. అక్కడ అంటున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. 17వ వచనం చూడండి, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఎంత గొప్ప మాట! ఇష్టపడి చేయుట. దేవుడు నీకు పని అప్పగించాడు. నాకు వీలు పడలేదని నన్ను కాదండి. ఇవాళ ఎంతోమంది నమ్మకమైన సేవ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక వివాహం నిమిత్తము అడవుల్లో ఉన్నటువంటి కోయా జాతి వారి మధ్యకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ పెళ్లి కోసం వెళ్తే కన్నాయి గూడెమట, తెలంగాణ. ఆ ఊరిలో నాకెంతో సంతోషం కలిగించిన విషయము, హోరేబు ప్రార్థనా మందిరం అనేటువంటి ఆ ప్రార్థనా మందిరము ద్వారా దైవ సేవకులు చేసిన గొప్ప పరిచర్య. ఎక్కడా ఒకటి ఉంటే ఒకటి లేని అడవిలో కోయవారు ఎంత సంతోషం అంటే అక్కడ విగ్రహారాధన లేదు. అందరూ పరిశుద్ధ గ్రంథములు పట్టుకుని మందిరానికి వస్తుంటే ఎంత సంతోషించానో ఆత్మలో. ఆ దైవ సేవకుడు ఎంత ప్రయాసపడ్డారు. అవును, వారి ప్రయాసకు పరలోకంలో ఉన్నత స్థానం ఉన్నది. ప్రతి వ్యక్తి యొక్క నిడివి వ్రాయబడుతుంది. నీ పరిధిలో నువ్వు పరిచర్య చేస్తున్నావా? రక్షణ పొందిన అనుభవము, రక్షణ పొందిన వారికి అప్పగించబడిన బాధ్యత. ఎంతోమంది మనకు తెలియదండి. మనకు తెలియనటువంటి వారు ఆయా ప్రాంతాల్లో కొండల్లో కోనల్లో తిరుగుతూ ఆకలి దప్పులతో ఉంటూ అక్కడే ఆ చలిలో ఉంటూ ఎంత పరిచర్య చేస్తున్నారు వాళ్ళు మనకు తెలియదు. ప్రభువు చూస్తున్నాడు. నేను ఇష్టపడి చేసిన ఎడల దానికి జీతము ఉన్నది అని పౌలు గారు పరిశుద్ధాత్మ మూలమున చెప్తున్నాడు. వాళ్ళ దేవుని పిల్లలమైన మనము, క్రైస్తవులుగా రక్షణ పొందినటువంటి మనము ఏ స్థాయి మనం పరిచర్యలో ఉన్నాం? ఒకరోజు రక్షణ పొందావు, ఒకరోజు కన్ను మూస్తావు. ఈ లెక్కను బట్టే నీ ఫలం అక్కడ ఉంది. నువ్వు చేసినటువంటి పరిచర్య నువ్వెంత తగ్గించుకొని నీ స్థితి నుండి నువ్వు దిగవు. ఇవన్నీ ప్రభువు చూస్తున్నాడండి. హెచ్చు మనస్సు దేవునికి అసహ్యము. అది మారు మనసు అనుభవం కాదు. నేనిది చాలా మోసపోతున్నారు. మనము కిరీటాలు ఇక్కడ పెట్టుకునేవాళ్ళం కాదండి, అక్కడ కిరీటాలు పెట్టుకోవాలి. ఆ స్థానము కొరకు మనం బ్రతుకుతున్నాము. ఇక్కడ ఆస్తులు వదిలేయాలి, ఇక్కడ అన్ని వదిలేయాలి, బిడ్డలను వదిలేయాలి, బంధువులను వదిలేయాలి, అందరిని వదిలేయాలి. మనం వెళ్ళబోతున్న చోటులో నీ స్థానమేమిటి? దీనిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జబదయి కుమారుల తల్లి ఉదంతాన్ని ఎందుకు రాయించాడని అంటే, ఏ శ్రమ లేకుండా తన కొడుకులు అక్కడ ఉండడం అనేటువంటిది ఏ తల్లికైనా ఆశ ఉంటుంది, తన కొడుకులు అక్కడ ఉండాలని. కానీ అమ్మా, పరిచర్య బట్టే ఇక్కడ ఫలం అని ప్రభు వెంటనే అక్కడే చెప్పారు ఆ విషయాన్ని. స్త్రీలైనటువంటి వారు సంఘంలో పరిచర్య చేస్తున్నారు. మరి వారు తమ ఇళ్లలో పరిచర్య చేస్తున్నారా? తమ బిడ్డల విషయంలో పరిచర్య చేస్తున్నారా? కుటుంబ విషయంలో పరిచర్య చేస్తున్నారా? ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన చక్కని అవకాశమే కదా.
నీ స్థానము పరలోకములో పెరుగుట కొరకు దేవుడు నీకు ఇచ్చిన చక్కని అవకాశము కదా. పరిచర్యకు భూమి మీద ఫలముంది. తిమోతికి రాసిన 2వ పత్రిక, దయచేసి ఆ మాట ఒకసారి చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో మొదటి అధ్యాయములో 6వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. అయినను నిత్య జీవము నిమిత్తము తనను రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ చూడండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అంటున్నాడు పౌలు. ఒక ఆశీర్వచనాన్ని విడుదల చేశాడు. ఏమంటున్నాడు? ఒనేసిఫోరు అనేటువంటి వారి ఇంటి వారి యందు దేవుడు కనికరమును చూపునుగాక అని ఆశీర్వదించాడు. ఎందుకు ఈ ఒనేసిఫోరు గురించి అంటున్నాడు? అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక, పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడని సంకెళ్ళు వేసి లోపలేశారు. సువార్త ప్రకటించుట ఈ లోకాధికారికి ఇష్టం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఈ లోకాధికారి సువార్తను ఆటంకపరుస్తాడు. మీరు గమనించాలి. ఎవరైనా ఫలానా పేరు కొరకు ఎంతైనా చేస్తారు, కానీ సువార్త కొరకు చేయడం మాత్రం వాళ్ళకి ఇష్టం ఉండదు. సువార్త కొరకు రూపాయి ఇవ్వాలని ఇష్టం ఉండదండి. అది అన్యులైనా, రక్షణ లేని వారైనా. ఎందుకనంటే పేరు ప్రతిష్టల కొరకు ఆశపడతారు. భూమి మీద రక్షణ లేదు కదా. కానీ రక్షింపబడిన వ్యక్తి ప్రభువు పరిచర్య చేయటానికే తన సమయాన్ని, తన ధనాన్ని కూడా వెచ్చిస్తాడు. ఇక్కడ ఈ ఒనేసిఫోర్ అనేటువంటి ఈ వ్యక్తిట పౌలు గారిని సువార్త నిమిత్తం అరెస్ట్ చేశారని తెలిసి కూడా ఎంత శ్రమైనా ఆ పౌలు గారి కొరకు ఆ చెరసాలకు వెళ్ళి నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి, ఎక్కడున్నాడు, ఏ సెల్లో ఉన్నాడు, ఎక్కడ పెట్టారండి పౌల్ని అని వెతికి కనుగొని అనేక పర్యాయాలు నన్ను ఆదరించాడు. స్వార్థ పరిచర్య నిమిత్తము నేను సంకెళ్ళు వేయబడి ఉంటే సేవకుణ్ణి ఆదరించిన ఒనేసిఫోరు, ఆ వ్యక్తిని గురించి పౌలు అంటున్నాడు, దేవుడు అతని ఇంటి వారిని ఆశీర్వదించునుగా కానీ దీవెనిస్తున్నాడు. ఇక్కడ అన్నాడు చూడండి 18వ వచనం. మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారము చేసెనో, దైవ సేవకులకు, దైవజనులకు చేసిన ఉపచారము, పరిచర్య ఆశీర్వాదం అండి. అతడు రోమాలో ఉన్నప్పుడు నాకెంత ఉపచారము చేసినో అది నువ్వు బాగుగా ఎరుగుదువు తిమోతి. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఆశీర్వదిస్తున్నాడు. ఇవాళ ఆశీర్వాదము అనేటువంటిది చూడండి, పరిచర్యను బట్టి, సేవను విస్తరింప చేయటను బట్టి, సేవకులను ఆదరించుటను బట్టి, పరిచర్య అనేటువంటి దాన్ని బట్టి ఉన్నాయి. ఇదే తిమోతి పత్రిక ఈ ఒక్క పేజీ యువతలకేస్తే 2వ తిమోతి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. ఈ మార్కు అతడు పరిచర్య చేసే విషయంలో వాళ్ళు చాలా ప్రయోజనకరమైన వాడు. దైవ సేవకులతో ఉండి, దైవ సేవకులకు పరిచర్య, దేవునిని పరిచర్య చేయుటలో సేవకులకు సహకరించుట అనేది దీవెన. ఈ రోమీలకు రాసిన రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఒక మొదటి వచనం మనందరికీ తెలిసిన మాటలు ఇవి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని
ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయండి అని ఆమె గురించి నేను చెప్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. పివే పరిచర్య, సహాయకరమైన పరిచర్య. కొన్ని సంఘాల్లో సేవకులు మీటింగులు పెట్టి సేవకులు వచ్చారని అంటే సేవకులకు ఆశ్రయం ఇవ్వని సంఘాలు కూడా ఉన్నాయి. ఎందుకు అలాగనంటే వారికి తెలియదు, పరలోకమందు ఫలము కొరకు వారు బ్రతుకుటలేదు. జాగ్రత్తగా గమనించాలి. సేవకుడిని చేర్చుకున్నట, దేవుణ్ణి చేర్చుకున్నట. సేవకులకు చూడండి, ఫిబే అనేటువంటి ఈ స్త్రీ తను మమ్మును అనేకులను చేర్చుకున్న ప్రయోజకురాలు. ఆమెకేమైనా సహాయము కావాలంటే సంఘమా మీరు సహాయం చేయండి అని చెప్పి ప్రతి విషయంలో పరిచర్యకు ఆధిక్యత దేవుడిస్తాడు. దేవుడు చూసుకుంటున్నాడు. మన పరిచర్యను ప్రభు అంగీకరిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనమందరము కూడా పరిచర్య విషయంలో ముందుకు కొనసాగాలని నేను ప్రేమతో కోరుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి మనం చదివితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చదువుతున్నాను. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఎంత జాగ్రత్తగా చెప్పారు ప్రభు ఈ మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పరిచర్య, ఇష్టపడి చేసిన పరిచర్యకు జీతం ఉంది. కొంతమందికి నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా. రక్షణ లేనివారు వాళ్ళు. వచ్చిన పాస్టర్ గారు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక ఎవరు వాళ్ళు తెలుసా? రక్షణ లేనివారు, రక్షణ లేని క్రైస్తవులు, లోకం వైపు తిరిగి భక్తి చేస్తున్నవారు. అది కాదండి ఇక్కడ దేవుడు చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మరోసారి చదవండి. 6వ వచనము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, మనుష్యులను సంతోషపెట్టువారుగా కాక చేయనట్లు కంటికి కనబడుటకే కాక, పేరు కోసం అన్నమాట. కొంతమంది పలానా వాళ్ళు ఇలా చేసా, మేము ఎలా చేసామండి. మనుష్యులను సంతోషపెట్టడం, పేరు ప్రతిష్టల కొరకు కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే. ఇప్పుడు నేను ఈ సేవ, ఈ పరిచర్య చేస్తున్నానంటే ప్రభువుకే పరిచర్య చేస్తున్నాను, మనుషులకు కాదు. పాస్టర్లను చూసి కాదు, లేకపోతే సేవకులను చూసి కాదు. ఆపదలో ఉన్న, ఇబ్బందులలో ఉన్న, కష్టములలో ఉన్నటువంటి వారిని చూసి ఈ మనిషి మంచిది కాదు, దీనికి అసలు ఏమీ చేయకూడదు, ఇది కదా లోకం నేర్పింది. దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకొని మనుషులకు చేసినట్టు కాక నీ దేవునిని గౌరవిస్తూ, వృద్ధులాప్యంలో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, రోగములో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, నీవు సేవ చేయుట దేవునికి పరిచర్య. అందుకే ప్రభు అన్నాడు. ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే నేను దేవునికి సేవ చేస్తున్నాను. వ్యక్తి కాదు, ఆ వ్యక్తి నాలాంటి వ్యక్తి అయితే నా దేవుడు చెప్పాడు పరిచర్య చేయమని. నా ప్రభువుకు చేసినట్టే నేను నమ్మకముగా ఇష్టపూర్వకం పనిచేస్తే ఇష్టపడి చేసిన దానికే జీతం ఉన్నది. ఇది ప్రభు చెప్తున్న మాట. కాబట్టి 8వ వచనం అన్నాడు, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. ఏంటి? దాని ఫలము ప్రభువు వలన పొందుదురు, ఇది మీకు తెలుసు అన్నాడు. ప్రభువే మనకు ప్రతిఫలం ఇస్తాడు. గెహాజీలాగా పని చేయొద్దు. ప్రభువు ఇచ్చే జీతము కొరకు పని చేయుట, గృహిణిగా, యజమానినిగా, రక్షణ పొందినటువంటి వ్యక్తిగా ఇది మన బాధ్యత. ఎవరి పరిధి వాళ్ళది, ఎవరి పరిధి. నా పరిధి నాకు అప్పగించాడు, నాకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, సంఘ పరిచర్య ఇది ఒక పరిధి. నీకు కుటుంబం ఇచ్చాడు, కుటుంబ పరిచర్య నీ పరిధి. బిడ్డలందరినీ రక్షణలోకి నడిపించాలి, రక్షణ సువార్త ప్రకటించాలి,
కొంతమంది సువార్థికులు ఉన్నారు, ఎవాంజలిస్టులు అంటారు. వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఎంతో శ్రమపడి అనేక మందికి రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు, క్రీస్తును పరిచయం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎవరి పరిధి వాళ్ళది, ఎవరి జీతము దేవుడు వారి కొరకు. ప్రభువు దానికి ప్రతిఫలములను ఇస్తాడు. పరలోకమందు మీ ఫలము గొప్పది. చివరిగా ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం. ఒక ఫలమును గురించి నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ప్రభువు ఒక వివాదం వచ్చినప్పుడు ఆ మాట అన్నారు. అదేంటంటే 22వ అధ్యాయం 24 నుంచి చదువుతున్నాను. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అనే వివాదము ఆ శిష్యుల్లో వచ్చింది. ఎవరు గొప్పోళ్ళు అని ఆ వివాదం వచ్చినప్పుడట ఆయన వారితో ఇట్లా నేను ఏమన్నాడు, అన్యజనులలో అంటే దేవుడు ఎరగని వారు, రక్షణ లేనటువంటి వారిలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. అవునా? అధికారము చేయుదురు, ఆధిపత్యము చేయుదురు. వారి మీద అధికారము చేయువారు అక్కడ పెద్ద పేరు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగుండరాదు. జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు వేరు, రక్షణ పొందిన మనము వేరు. వాళ్ళు అధికారులు, వాళ్ళు రాజులు, వారి పరిపాలకులు, వారి ఆధిపత్యం చేసేవాళ్ళు. నేనైతే దాసుడను. యేసయ్య అన్నాడు, మీరు వారి వలె ఉండవద్దు, మీలో గొప్పవాడు. ఎక్కడ గొప్పవాడు? పరలోకములో నీ స్థానము గొప్పదిగా నువ్వు కోరినట్లయితే నీవు ఎలా ఉండాలి? చిన్నవాని వలెను. అక్కడ అధిపతిగా ఉండాలని అంటే పరిచారకునిగాను ఉండవలెను. 28వ వచనం వెంటనే అక్కడ చెప్పాడు చూడండి, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నేను చేసిన పరిచర్యలాగే నన్ను మాదిరిగా చూసుకొని రోగుల విషయంలో కానీ, కష్టంలో ఉన్న వారి విషయంలో కానీ, వారి కన్నీళ్లు తుడుచటలో, ప్రతి విషయంలో అడ్డుకొనుటలో, ఆపద చేయటం. అరే ఇవన్నీ వీళ్ళకే ఇచ్చేస్తే మరి నాకెక్కడా? నాకు దేవుడిస్తాడు. నా ఫలము పరలోకమందు గొప్పదొగుతుంది. కనుక కనికరము కలిగిన వారుగా పరిచర్య చేసినందుకు దేవుడు అన్నాడు ఇక్కడ, నాతో కూడా నిలిచిన వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి. ఎక్కడ? సింహాసనముల మీద కూర్చుండి. ఎంతకాలము? యుగయుగములో. రిటైర్మెంట్ లేదు ఇక్కడ. కొంతకాలము దాని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు? రిటైర్మెంట్ ఉంది ఇక్కడ. కొన్ని దినములే. ఒక 5 ఏళ్ళు పరిపాలన కొరకు ఎంత రోడ్లంటా తిరిగేశారు. అవును, ఇది కొంతకాలమే. ఇవాళ పాదయాత్రలనే కొత్త విషయం బయటకు వచ్చాయి కదా. ఎంత కష్టపడుతున్నారు, ఎంత చెమటోడుస్తున్నారు, ఎండ కొండ ఏమీ లేకుండా. ఎందుకు? కొంతకాలమే ఇక్కడ అధికారము. మీరు అలా ఉండకూడదు. పరిచర్య అంతా కూడా పరలోకము కొరకు కష్టపడండి. 5 ఏళ్ళ కోసం వీళ్ళు కష్టపడుతున్నారంటే యుగయుగముల కొరకు నువ్వెంత శ్రమ పడాలి. పరిచర్య. నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కాబట్టి నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్టుగా నేనును సింహాసనముల మీద కూర్చుని మీరు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకు నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎంత గొప్ప స్థాయి అండి ఇది. ఊరకనే దొరుకుతుందా? ఏ కష్టము లేకుండా, ఎవరికి నువ్వు ఉపయోగపడకుండగా అన్నీ దాచుకుంటూ అన్యులకి మనకు తేడా లేకపోతే మన స్థానం ఎక్కడ? కాబట్టి క్రైస్తవ విశ్వాసి పరలోకమందు ధనము కూర్చుకో. అక్కడ చిమ్మెట కొట్టదు, అక్కడ దొంగలు ఉండరు, అక్కడ కన్నము వేయబడదు. నీ ఆస్తి అక్కడికి మార్చుకో. నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నవాడు అయితే అక్కడ కొరకే బ్రతుకు. ఈ సువార్త పరిచర్య మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయం వాళ్ళ పాఠంలో 55వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? సువార్త ప్రకటన చేసేవారి పాదములు పర్వతముల మీద సుందరములు. ఎక్కడ? ఏ పర్వతము మీద? సియోను పర్వతము మీద అని చెప్పబడింది అక్కడ. సియోను అనగా దేవుని పరిశుద్ధ పట్టణము, పరలోక రాజ్యపు రాజధాని లాంటిది. ఆ సియోనులో ఆ పర్వతము మీద
సువార్త ప్రకటించేవాని పాదములు బహుసుందరములట. ఈ భూమి మీద ముఖాలు అందంగా ఉంటే ముఖాలు కోటింగులు వేసుకొని అందంగా చూపించి డబ్బు సంపాదించుకుంటున్నారు. సినిమా నటులో, ఇంకో నటులో, ఇంకొకటో వాళ్ళ యొక్క పెట్టుబడి వాళ్ళ ముఖానికి ఉన్నటువంటి గ్లామరే. దానికి ఇంకా ఏవేవో పూసుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళను గురించి ఎవడు పట్టించుకోడు. వాళ్ళ యొక్క ముఖమే వాడి పెట్టుబడి. కానీ పరలోకములో ఉన్నత స్థానములో ఉన్న అతని పాదములు కూడా బహు సుందరమైనవంటే వాళ్ళ పాదములకి వీళ్ళ ముఖము సరిపోతుందా? ఆ ఉన్నతమైన స్థానం ఎవరిదట? సువార్త ప్రకటించు అనేది. సువార్త నువ్వు ప్రకటిస్తున్నావా? సువార్తకు అడ్డుకుంటున్నావా? కొన్ని మందిరాల్లో సువార్తను అడ్డుకునే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి అలాంటి ప్రమాదకరమైన స్థితికి వెళ్ళకండి. సువార్తను ప్రోత్సహించాలి. సువార్త నువ్వు చెయ్యలేకపోతే నీకు దేవుడిచ్చిన పనిని నువ్వు చేస్తూ నీకు ఇచ్చిన ఆదాయములో నుండి సువార్త కొరకు విస్తరించు. సువార్త కొరకు దేవునికి ఇచ్చావు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు కూడా ఈ సువార్తలో పాలిభాగస్తుడుగా ఉన్నావు. కాబట్టి గమనించాలి, సువార్త కొరకు నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి యొక్క విలువ నీవు నీ కుటుంబం అనుభవిస్తారు. దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. పరలోకములో నీ ఫలము గొప్పగా ఉంటుంది. గుప్పెళ్ళు వేగబట్టొద్దు. నువ్వు ప్రకటించు, సంతోషము. నీకే పని అప్పగించాడో ఆ పనిలో ఆ పని వారి మధ్య నీవు దేవునిని ప్రకటించు వీలైనంత మట్టుకు. ఎందుకంటే ప్రతిదానికి జీతం ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ దినమివ్వబడినటువంటి ఈ 2 పాఠ్యాంశముల ద్వారా నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే, పరలోకములో స్థానము అది ఉచితము కాదు. రక్షణ ఉచితమే. ప్రభువా నన్ను రక్షించు, నన్ను కనికరించని వేడుకుంటే అది ప్రభువు నీకు ఇస్తాడు. కానీ పరలోకములో స్థానము నీ కష్టార్జితము, నీ ప్రయాస, నీవు చేసిన పరిచర్య, దాని యొక్క ఫలము. కనుక ఉన్న అవకాశాన్ని దయతో సద్వినియోగం చేసుకుందాం. అవకాశం చేజారిపోనివ్వకండి. ఇచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. ధన్యులమవుదాం. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మనకు దీవెనకరముగా అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. మాతో మాట్లాడిన ప్రభువానికి స్తోత్రములు, వందనాలు నాయనా. నీ కుమారుని ద్వారా నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావు దేవా, స్తోత్రములు నాయన. రక్షణ పొందిన మాకు నాయన నీవు అప్పగించిన పనిని బట్టి వందనాలు. పనివాడు జీతమునకు పాత్రుడని చెప్పావు నాయన. ఆ పనిని మేము నమ్మకముగా చేసి నీ వలన ఉన్నతమైన జీతము పొందగలుగు మహాభాగ్యము మాకును, ఇదిగో వర్తమానం వినుచున్నటువంటి ప్రియబిడ్డలు వారి కుటుంబాలకును మెండుగా దయచేసి అనుగ్రహించుమని మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.